సముద్రం ఒక్కసారిగా ఎర్రగా మారింది. తీరాన్ని తాకే అలలు రక్తంలా కనిపించాయి. చూసిన వాళ్లకు గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది. అది నీరు కాదన్నట్టుగా అలలు కదిలాయి. సముద్రం కాదన్నట్టుగా తీరం తడబడింది. ఇది వర్షమా లేదా భూమి లోపల నుంచి వస్తున్న రక్తమా? ప్రకృతి ఏదైనా చెప్పాలనుకుంటుందా లేదా ఇది ఏదైనా హెచ్చరిక? ఈ బ్లడ్ రైన్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది కదా? అయితే భయపడకండి, చెప్పేది చివరి వరకు వినండి. మొత్తం విన్న తర్వాత మీకు భయమేమీ మిగలదు, ఆశ్చర్యం మాత్రమే మిగులుతుందండి. ఇంతకీ ఏంటి బ్లడ్ రైన్ మిస్టరీ? ఇలాంటి దృశ్యం కనిపించినప్పుడు భయం కలగడం సహజం. ఈ దృశ్యం ఏదో తెలియని ప్రదేశంలో జరగలేదు. ఇరాన్లోని హోర్మోజ్ అనే దీవిలో కనిపిస్తున్న సీన్ ఇది. అక్కడ భూమి స్వభావమే అసాధారణంగా ఉంటుంది. హోర్మోజ్ దీవి భూమి లోపల అనేక ఖనిజాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇనుము అధికంగా ఉండే మట్టి ఈ దీవి అంతటా విస్తరించి ఉంటుంది. వర్షం పడినప్పుడు ఆ మట్టి కరిగి నీటితో కలుస్తుంది. అదే నీరు ప్రవాహాలుగా సముద్రంలోకి చేరినప్పుడు నీటి రంగు మారిపోయినట్టు కనిపిస్తుంది. ఇది భూమి చేసే సహజ చర్య మాత్రమే. ఇందులో అద్భుతం లేదు, హెచ్చరిక లేదు, మిస్టరీ కూడా లేదు. అయితే ఈ మార్పు హోర్మోజ్ దీవిలోనే ఎందుకు కనిపిస్తోందో మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. హోర్మోజ్ దీవి మిగతా దీవుల్లా ఏర్పడలేదు. ఇది లక్షల ఏళ్ల క్రితం భూమి లోపల నుంచి పైకి లేచిన ఒక ప్రత్యేకమైన భూభాగం. భూమి లోతుల్లో ఉన్న ఉప్పు, ఇనుము, సల్ఫర్ లాంటి ఖనిజాలు ఒత్తిడితో పైకి రావడం వల్ల ఈ దీవి ఏర్పడింది. అందుకే హోర్మోజ్ దీవి అంతటా రంగురంగుల మట్టిని మనం చూడగలం. ముఖ్యంగా ఎర్ర రంగు మట్టి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఎర్ర రంగుకు కారణం ఐరన్ ఆక్సైడ్. దీన్ని మనం సాధారణంగా తుప్పు అంటాం. వర్షం పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఐరన్ ఆక్సైడ్ ఉన్న మట్టి నీటిలో కరిగిపోతుంది. అది చిన్న చిన్న ప్రవాహాలుగా మారి కుండల మధ్య నుంచి లోయల మధ్యగా సముద్రంలోకి చేరుతుంది. నీటితో కలిసిన ఆ మట్టి కారణంగా సముద్రపు నీరు ఎర్రగా కనిపిస్తుంది. నిజానికి సముద్రం రంగు మారదు. నీటిలో కలిసిన ఖనిజాలే ఆ భ్రమను కలిగిస్తాయి. ఇది పూర్తిగా ఒక రసాయన ప్రక్రియ మాత్రమే. కానీ మనిషి కళ్ళకు ఇది చాలా భయంకరంగా కనిపిస్తుంది. అందుకే దీనికి బ్లడ్ రైన్ అనే పేరు వచ్చింది. నిజానికి ఈ నీటిలో రక్తం ఏమాత్రం ఉండదు, ఎలాంటి హానికర పదార్థాలు కూడా ఉండవు. ఇది ప్రకృతి తనలో దాచుకున్న ఒక రంగును బయటకు చూపించిన సందర్భం మాత్రమే. మనం భయపడుతున్న ఈ దృశ్యం భూమికి మాత్రం చాలా సాధారణమైన విషయం. ఇలాంటి ఎర్ర వర్షపు ఘటనలు ప్రపంచంలో ఇంకొన్ని చోట్ల కూడా జరిగాయి. కానీ హోర్మోజ్ దీవిలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కారణం అక్కడ మట్టిలో ఇనుము శాతం చాలా ఎక్కువగా ఉండటమే. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రకృతి ఎప్పుడూ మనల్ని భయపెట్టాలనుకోదు. మనం అర్థం చేసుకోలేనప్పుడు మాత్రమే భయం పుడుతుంది. శాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత అదే దృశ్యం మనకు ఆశ్చర్యంగా మారుతుంది. భూమి ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం అవుతుంది. కాబట్టి హోర్మోజ్ దీవిలో కనిపించిన ఈ బ్లడ్ రైన్ ఎలాంటి మిస్టరీ కాదు. ఇది ఒక హెచ్చరిక కూడా కాదు. ఇది లక్షల ఏళ్లుగా కొనసాగుతున్న భూమి సహజ ప్రక్రియకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ మాత్రమే. ప్రకృతి మాటలతో కాదు, రంగులతో మాట్లాడుతుంది. ఆ రంగులను అర్థం చేసుకుంటే భయం పోతుంది, జ్ఞానం మాత్రమే మిగులుతుంది.